సింధు మీద ఉన్న కోపంతో తన మాటలు పెడచెవిన పెట్టాను. తలకెక్కించుకోలేదు. ఎన్ని రోజులు నువ్వు ఏం చేస్తావో అని నీకు భయపడుతూ తిరిగాను. ఇక నీకు భయపడే ప్రసక్తే లేదు. ఏంటి మీకంత ధైర్యం? నా చిన్న కోడలు సింధు. నేను ఇక్కడున్న విషయం నా చిన్న కోడలికి తెలిస్తే ఇక చూడవే నీ పరిస్థితి ఎలా ఉంటుందో. నా ఈ స్థితికి కారణం నువ్వే అని సింధుకి నేను ఒక్క మాట చెబితే చాలు, నిన్ను నిలువున చంపి పాతరేస్తుందే. అబ్బో, అవునత్తయ్య, మీరన్నది నిజమే. సింధుకి మీరంటే ప్రేమ, ప్రాణం కూడా. నన్ను చంపినా చంపేస్తుంది మీకోసం. కానీ ఈ మధు గురించి మీకన్నా ఆ సింధుకే బాగా తెలుసు. అందుకే ముందుగానే సింధుని ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేసి పారేసా. ఇప్పుడు సింధు నన్ను ఏం చేయలేదు అత్తయ్య, ఏం చేయలేదు. ఏం చేసి చచ్చావే? ఏం చేశావు? తన దగ్గరున్న స్వాతి ఫోన్ నాకిస్తే మిమ్మల్ని తనకప్ప చెప్తానని చెప్పాను. పాపం పిచ్చి సింధు నమ్మేసింది. ఆ ఫోన్ తీసుకుని నిన్ను కాపాడేద్దాం అనుకుంటూ ఏదో పెద్ద పొడిచేదాన్లాగా పరిగెత్తుకుంటూ ఇక్కడికొస్తుంది. ఆ తరువాత నా చేతిలో చస్తుంది. అయ్యో, అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అది నా చేతిలో చస్తుంది. చూడత్తా, అది సరే, ఇన్ని రోజులు ఆ సింధు అంటే నీకు పడదే, మరిప్పుడేంటి సడన్ గా నా చిన్న కోడలు అంటూ ఒక్కసారిగా ప్రేమ పొంగిస్తున్నావు? సింధు ఎంత మంచిదో తెలుసుకున్నాను. నేను చేసిన తప్పు ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను. నా కోడలు బంగారమే, బంగారం, నీలా కాదు. ఓహో, అలాగా. మీ చిన్న కోడలు బంగారం, మరి నేనేంటి ఇతడా? మీ చిన్న కోడలు మంచిది, మీ పెద్ద కోడలు చెడ్డది, అంతే కదా? నువ్వు చెడ్డదానివి కాదే, దుర్మార్గురాలివి, దుష్టురాలివి, రాక్షసివి కూడా. సరే, నన్ను రాక్షసి అన్నావు కాబట్టి మిమ్మల్ని సింధుని ఒకేసారి చంపిస్తా. ఇద్దరికీ కలిపి ఒకేసారి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను. రాక్షసులు మంచి వాళ్ళని బతకనివ్వరత్తయ్యా, బతకనివ్వరు. సింధునేం చెయ్యకే, కావాలంటే నన్ను ఏమైనా చేసుకో, చంపేసేవే, పర్వాలేదు. నిన్ను గుడ్డిగా నమ్మి నా చిన్న కోడల్ని దూరం చేసుకున్నందుకు చావే నాకు సరైన శిక్షే. సింధుని మాత్రం వదిలేవే. నా వల్ల పాపం సింధు ఇప్పటికే పడరాని కష్టాలు, బాధలు అనుభవించిందే. ఇక నుంచైనా తనని భర్త, పిల్లలతో సంతోషంగా బ్రతకనివ్వవే, బ్రతకనివ్వవే. సింధు జోలికి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. నీకు దండం పెడతానే, కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. దయచేసి సింధు నేను చెయ్యొద్దే, సింధు నేను చెయ్యొద్దు. నీకు కోపం ఏమైనా ఉంటే నా మీద చూపించు, నన్ను చంపేవే, చంపే. నా దారి కడ్డొచ్చే వాళ్ళని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను?
వదిలేను. ప్రతి ఒక్కరి ప్రాణాలు తీసేస్తాను. మేం ఏం పాపం చేశామే? మా కుటుంబం మీద ఇంత కక్ష పగ సాధిస్తున్నావు? మీరు చేసిన పాపమేంటో మీకు ఇంకా గుర్తు రావడం లేదా అత్తయ్య? మీరు చేసిన పాపానికి చరిత్ర చాలానే ఉంది. మీరు చచ్చేలోపు అదేంటో తెలుసుకుంటారు. తెలుసుకునేలా నేను చేస్తాను. అందుకు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరిక్కడే ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. రేయ్, మా అత్తకి చెమటలు పడుతున్నాయిరా. ఆ ఫ్యాన్ ఆన్ చేయి. అలాగే మేడం. భగవంతుడా, మధుకి నేను బలైపోయినా పర్వాలేదు, కానీ సింధుని మాత్రం కాపాడు. వావ్, టైంకొచ్చేసావు సింధు. అత్తయ్య అంటే ఎంత ప్రేమ నీకు? ప్రేమ చూపించడమే తప్ప నీలా నటించడం రాదు మధు నాకు. సరే, ఇంటికి ఫోన్ ఇక్కడ. అత్తయ్య ఎక్కడా? ఉండాల్సిన చోటే సేఫ్గానే ఉంది. ముందు ఫోన్ ఇవ్వు. ముందు నేను అత్తయ్యని చూడాలి. చూపించకపోతే? అత్తయ్యని చూడకుండా నీకు స్వాతి ఫోన్ ఎలా ఇస్తాననుకున్నావు? ముందు అత్తయ్యని చూపించు. అసలు నీకంత ఆప్షన్ ఉందనుకుంటున్నావా సింధు? చాయిస్ అయినా ఆప్షన్ అయినా నా దగ్గర నుంచే రావాలి. నీకు అత్తయ్య కావాలి అంటే ముందు నాకు ఫోన్ ఇవ్వు. అప్పుడు నీకు అత్తయ్య ఎక్కడుందో చెప్తాను. వెళ్ళి తీసుకెళ్దు గాని. ఈ ఆప్షన్ తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు సింధు. ముందు ఆ ఫోన్ నాకిచ్చి తీరాల్సిందే. ఇవ్వవా? ఎన్నాళ్ళ నుంచి ఈ ఫోన్లో ఉన్న ఎవిడెన్స్ కోసమే భయపడ్డాను. ఏ మధు, ఏం చేస్తున్నావు? నువ్వు అడిగినట్టే స్వాతి ఫోన్ నీకు ఇచ్చేసాను కదా. అత్తయ్య ఎక్కడుందో చెప్పు. సింధు సింధు సింధు, నువ్వు మరీ ఇంత పిచ్చిదానివా? నేనింకా నువ్వు నాకంటే తెలివైన దానివి అని అనుకున్నాను. మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటి?
అక్కడ చూస్తేనేమో అత్తయ్య గారు నీ గురించి పొగుడుతూ ప్రేమ కురిపించేస్తుంది. ఇక్కడ నువ్వేమో నాకు ఫోన్ ఇచ్చేసి అత్తయ్య గారు ఎక్కడా అని అడుగుతున్నావు. నువ్వు ఫోన్ ఇవ్వగానే నీతో అత్తయ్యని ఎలా పంపిస్తాననుకున్నావు? నా గురించి అన్నీ తెలిసి కూడా అలా ఎలా ఆలోచించాల్సిందో. చూసావు కదా ఫోన్ పరిస్థితి ఏమైందో. ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చిదానా, అమాయకురాల్ని నేను కాదే, నువ్వే ఇప్పుడు పెద్ద ఫూల్ అయ్యావు. నువ్వు అన్నది కరెక్టే. ఏ విషయంలో అయినా సరే నీకంటే నేనే తెలివైన దాన్ని. నువ్వు చెప్పగానే నీ మాట నమ్మేసి అత్తయ్యని కూడా చూడకుండా నీకసలు ఆ స్వాతి ఫోన్ ఎలా ఇస్తాను అని అనుకున్నావు మధు. మరి మంటల్లో కాలిపోతున్న ఫోన్ ఇదెక్కడిది? ఎక్కడిది సింధు? ఆ ఫోన్ స్వాతిది కాదు. నేను నీకిచ్చింది ఒరిజినల్ స్వాతి ఫోన్ కాదు. అచ్చు అలాగే ఉండే డూప్లికేట్ ఫోన్. నీ దగ్గరికి వచ్చేటప్పుడే ఫోన్ మార్చేశాను. ఏ సింధు, జోకులొద్దు, మర్యాదగా నిజం చెప్పు. నీతో నాకు జోకులేంటి? నేను చెప్పేది నిజం. ఆ స్వాతి ఫోన్ సేఫ్గా నా దగ్గరే ఉంది. ప్రతిసారి అదే అంచనా. మళ్ళీ నిన్ను తక్కువ అంచనా వేస్తూ నేను తప్పు చేస్తూ వస్తున్నా. ఓకే సింధు అయిపోయింది. లీవ్ ఇట్. వెళ్ళి ఒరిజినల్ ఫోన్ తీసుకునిరా. అత్తయ్యని నిజంగానే నీతో పంపించేస్తాను. వెళ్ళు సింధు, వెళ్ళు. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా, ఏం చెప్పాలన్నా ఇప్పుడు నేను చెప్పాలి. నీకు ఆ రైట్స్ లేవు. నువ్వు కోల్పోయావు. ఇందాక నువ్వు అన్నావే నాకు ఆప్షన్ లేదు అని. ఇప్పుడు నీకు చెప్తున్నాను, నీకు ఆప్షన్ లేదు. ఫస్ట్ నన్ను అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళు. నేను అత్తయ్యని చూసి అంతా ఓకే అనుకుంటేనే అప్పుడు ఆ స్వాతి ఫోన్ నీకిస్తాను. అలాగే సింధు, నువ్వు చెప్పినట్టు చేద్దాం. అత్తయ్య ఉన్న లొకేషన్ పంపించు. నేను ఫోన్తో డైరెక్ట్గా అక్కడికే వస్తాను. లొకేషన్ అవసరం లేదు సింధు. నీతో పాటు నా మనిషి కూడా వస్తాడు. ఎందుకు? నువ్వు నాకంటే తెలివైన దానివి కదా. ఈసారి కూడా ఒరిజినల్ ఫోన్ తెస్తానని చెప్పి వేరే ఫోన్ తెస్తే నీ మీద నమ్మకం లేకే విన్ని తోడిచ్చి పంపిస్తాను అంటున్నాను. మళ్ళీ ఇది తేడా చేయొచ్చు కదా. అదే నా మనిషి నీతో ఉంటే ఏ చిన్న తేడా చేసినా, పొరపాటు చేసినా వెంటనే నాకు కాల్ చేస్తాడు కదా. అక్కడ లొకేషన్లో అత్తయ్య ప్రాణాలు గాళ్ళు కలిసిపోతాయి. సో నువ్వు నిజంగా స్వాతి ఫోన్ తెస్తున్నావని నాకు కన్ఫర్మ్ అయితేనే మా వాడు నిన్ను అత్తయ్య ఉన్న లొకేషన్కి డైరెక్ట్గా తీసుకొస్తాడు. ఓకే? సరే. గుడ్, వెరీ గుడ్ సింధు. నీది మంచి మనసు, అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. అందుకే ఈ ప్రపోజల్ నీ దగ్గర పెట్టాను. రే మేడం, నువ్వు తనతో వెళ్ళు. తన ప్రతి కదలికని క్లీన్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నాకు ఇన్ఫార్మ్ చేస్తా. అలాగే మేడం. ఏమైంది సింధు? ఆల్ ది బెస్ట్ సింధు. సరే, ఓకే, నాకు నేనే చెప్పుకుంటాను. ఆల్ ది బెస్ట్. వెళ్ళవే, వెళ్ళు. వెళ్తాను. నువ్వు అడిగినట్టే స్వాతి ఫోన్ తీసుకొస్తాను.
కానీ అత్తయ్యని మాత్రం నాతో పంపించాలి. ఏదైనా తేడా జరిగితే అయ్యో, నేను చెడ్డదాన్ని కానీ అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలనైతే కాదు. నీకు మాటిచ్చాను కదా, వెళ్ళు. వెళ్ళు. వెళ్తున్నాను. మీరు సింధు వదిన గురించి ఏదేదో చెప్తున్నారు కదా నాన్న. ఒక్కసారి మీ వదిన్ని అనుమానించి చూడు అని చెప్పారు. మీ మాట ప్రకారమే వదినని అనుమానించి ఫాలో అయ్యాను. వదిన మీరు అనుకుంటున్నట్టుగా చెడ్డది కాదు నాన్న. సింధు కంటే చాలా గొప్పది తెలుసా. మన కోసం, మన కుటుంబం కోసం, మన ప్రాజెక్ట్ కోసం ఆ పొలిటీషియన్ మీద తిరగబడింది. ఆయన్ని ఎదిరించి మాట్లాడింది వదిన. అలాంటి మంచి మనిషిని పట్టుకొని సింధు నోటికొచ్చినట్టు మాట్లాడింది. లేనిపోని నిందలు వేసింది. మీరు వదిన్ని చంపేస్తానన్నారు. వదిన మంచిది కాబట్టి మీరు సింధు ఎన్నన్నా సీరియస్గా తీసుకోలేదు. నిన్ను మార్చలేమని అర్థమైందిరా. మీ వదిన చేతిలో నువ్వు నిండా మునిగాక గాని నీకు జ్ఞానోదయం అవ్వదు. సింధు మీ వదిన గురించి ఎందుకిలా చెప్పింది అని అప్పుడు అర్థమవుతుందిరా నీకు. ఏమోనన్నా, అటు సింధుని నమ్మలేను, ఇటు వదినను కూడా పూర్తిగా నమ్మలేని పరిస్థితి. కానీ నాకు వదిన మీద డౌట్ వచ్చినప్పుడల్లా వదిన ఎప్పటికప్పుడు నా డౌట్స్ క్లారిఫై చేసేలా చేస్తుంది. కానీ సింధు బిహేవియర్ మాత్రం తన మీద ఇంకా అనుమానం పెరిగేలా చేస్తుంది. అదేరా మీ వదిన చేసే జిమ్మిక్కులు. నిన్ను ఏదో విధంగా ఏమార్చి భ్రమపెట్టి మాయలో పడేసి నీ దృష్టిలో తనొక మంచి వ్యక్తి అని, మన కుటుంబం కోసం కష్టపడే వ్యక్తిగా కలరింగిస్తుందిరా. మీరు వదిన గురించి ఏమైనా అనుకోండి నాన్న, అది నాకు అనవసరం. సింధుకైతే ఒక మాట చెప్పండి నాన్న, ఇక నుంచి వదిన జోలికి కానీ ప్రాజెక్ట్ జోలికి కానీ రావద్దని చెప్పండి. నేను చెప్పడం ఎందుకురా? అదిగో సింధునే వస్తుంది, డైరెక్ట్గా నువ్వే చెప్పు. సింధుతో ఉన్న పర్సన్ ఎవరు? ఈ టైంలో యష్ ఎక్కడున్నాడేంటి? ఈ రౌడీ వెధవ నా పక్కనే ఉండగా యష్కి జరిగిందంతా చెప్పలేను. మీ మనవరాల్ని సేవ్ చేసినందుకు ఏదో విధంగా నా రుణం తీర్చుకుంటాను అన్నారు కదా. మీరు నిజంగా మనస్ఫూర్తిగానే ఆ మాట అంటే నాకు నిజం చెప్పండి. అసలు మా ప్రాజెక్టులో ఏం జరుగుతుంది? మీ సారు మా వదిన కలిసి ఏం చేస్తున్నారు? మీ ప్రాజెక్ట్ గురించి నాకేం తెలియదు సార్. ప్రాణానికి ప్రాణమైన మీ మనవరాలి మీద ఒట్టేసి చెప్పండి, నిజంగా మీకేం తెలీదా? మీరు చేసిన సాయానికి కృతజ్ఞతగా ఇప్పటికీ నేను నిజం చెప్పకపోతే మనిషిగా నేను చచ్చిపోయినట్టే సార్. సార్, నిజంగా మీ ప్రాజెక్టు పెద్ద బోగస్ సార్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ పర్మిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ప్రాజెక్టులో జరిగిన అన్ని లావాదేవీలు ఫేక్ సార్. మీ వదిన గారు, మా సారు మీ దగ్గర చెప్పేది ఒకటి, కానీ వాళ్ళు చేసేది ఇంకొకటి సార్. ఏం చేస్తున్నారు? ప్రాజెక్టుల ద్వారా జనాల నుంచి వచ్చే 100 కోట్లు కొట్టేయడానికి మా సారు, మీ వదిన కలిసి పనిచేస్తున్నారు. ఈ విషయం జర్నలిస్టు స్వాతి కనిపెట్టిందని తన్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టారు సార్. ఈ విషయాలన్నీ సింధు గారికి తెలుసు.
అందుకే ప్రతిసారి మీ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలని ఆపాలని చూస్తుంది. స్వాతిని కాపాడి స్వాతి దగ్గరున్న ఎవిడెన్స్ మీకు ఇవ్వాలని చూసింది. మీ వదిన బండారం బయట పెట్టాలని చూసింది. మీ వదిన మా సారు కలిసి సింధుని అన్యాయంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు. చివరికి మీ వదిన మీ అమ్మగారిని కూడా వదలలేదు సార్. మీ అమ్మ మీ వదిన నిజస్వరూపం కళ్ళారా చూసింది. అందుకే ఆమెను తల మీద కొట్టి ఇంట్లో గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి పిచ్చెక్కేలా చేసింది సార్. మీ వదిన ప్లాన్ అంతా చివరికి వచ్చేసింది సార్. ఇప్పుడు ప్రాజెక్టులో కొట్టేసిన డబ్బంతా హవాలాలోకి మార్చేస్తున్నారు. మీరిప్పటికీ నా మాట నమ్మకపోతే ఇవాళే మా సార్కి మీ వదినకి హవాలా పర్సన్తో మీటింగ్ జరగబోతోంది. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది. మీ వదినతో కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. తనంత మంచిది కాదు. తనకు అడ్డు వస్తే సింధు మీ అమ్మ జర్నలిస్ట్ స్వాతిలాగే మిమ్మల్ని వదిలిపెట్టదు. చంపేసినా చంపేస్తుంది సార్. వాళ్ళ మీటింగ్ ప్లేస్ ఎక్కడ జరుగుతుంది? అది మీ ప్రాజెక్టు కాపాడటం కోసం సింధు గారు తన ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడుతుంది సార్. సరే, వస్తాను. సార్, ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పినట్టు మా సారుకు గాని మీ వదినకు గాని దయచేసి చెప్పకండి సార్. నన్ను బతకనివ్వరు. మధు, ఎందుకింత మూర్ఖంగా ఉన్నావు? ఆ అత్తయ్యని ఎందుకలా హింసిస్తున్నావు? కోడలిగా నిన్ను ఎంతో బాగా చూసుకున్న అత్తయ్యని ఇలా నరకయాతన పెట్టడం కరెక్ట్ కాదు. అయినా అత్తయ్యని బాధ పెట్టి నువ్వు సాధించేదేంటి? ఆ అత్తయ్యని ఈ పరిస్థితికి దిగజార్చి ఎందుకలా బాధ పెడుతున్నావు? ఆ అత్తయ్యని ఈ దుస్థితికి ఎందుకు తీసుకొచ్చావు? నీ విషయంలో అత్తయ్య ఏం పాపం చేసిందని ఇలా సాధిస్తున్నావు? మీ అత్తయ్య మావయ్య గురించి నీకు చాలా తక్కువ తెలుసు సింధు. వాళ్ళేం చేశారో నీకు తెలీదు. అత్తయ్య మావయ్య ఏం చేశారు? లేనిపోని కట్టుకథలు చెప్పక మధు. కట్టుకథ కాదు, నా వ్యధ, జరిగిన కథ. వాళ్ళేం చేశారో నీకు తెలుసా? అన్నీ నేను ఊరికనే చెప్తున్నాను అనుకుంటున్నావా? ఏంటా వ్యధ? నువ్వు ఆ ఇంటి కోడలైన తర్వాత అత్తయ్య మావయ్య నిన్నెలా చూసుకున్నారో నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు చూసింది చెప్తున్నావు, నేను జరిగింది చెప్తున్నాను సింధు. మీ అత్తయ్య మావయ్యని నువ్వు ఒకవైపే చూసావు, రెండో వైపు చూడలేదు. కాయిన్కి రెండు ముఖాలున్నట్టే వాళ్ళకు కూడా రెండు ముఖాలున్నాయి. ఆ రెండో ముఖాన్ని నువ్వు చూడలేదు. నేను ఈ పరిస్థితికి రావటానికి, ఇలా ఆలోచించటానికి, ఒంటరిగా అనాథగా ఉండిపోవటానికి కారణం వాళ్ళే. అసలు నా జీవితం ఎలా ఉండేదో తెలుసా? ఈ సొసైటీలో ఒక ఆడపిల్ల ఎవ్వరి తోడు లేకుండా ఒంటరిగా బతకటం ఎంత నరకమో నీకు తెలుసా? నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నువ్వు ఫేస్ చేసుండవు. నేను అనుభవించిన నరక యాతన ఎంత భయంకరంగా ఉందో అది నాకు మాత్రమే తెలుసు. అయినా మీ అత్తయ్య మావయ్య నువ్వనుకున్నంత మంచివాళ్ళు కాదు. వాళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు చెల్లి.
ఏంటి కొత్తగా నన్ను చెల్లి అంటున్నావు? ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి ఏమవుతారో ఎవరికి తెలుసు. అయినా వరుసకి నువ్వు నాకు చెల్లెలివే కదా. ఏమంటున్నావు మధు? గతంలో అత్తయ్యకి మావయ్యకి నీకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. అసలేం జరిగింది? నీ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేశారని, ఏం జరిగిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అదంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అత్తయ్యని చూసావు కదా, ఆ స్వాతి ఫోన్ ఇచ్చి నీ చేతులతో పెట్టేది ఏదైనా అది నాకు విషంతో సమానమని చెప్పాను కదే. నాకు తెలుసు అత్తయ్య, నాకు తెలుసు మీరు ఇలాగే మాట్లాడతారని. కానీ అది వింటే కదా. నేను వచ్చాను అని చెప్పు, మా అత్తయ్య ఖచ్చితంగా తింటుంది అని ఏదేదో వాగుతోంది. తీరా చూస్తే మీరేమో పాత పద్ధతిలోనే ప్రవర్తిస్తున్నారు. అది అంటే ఎవరు? ఎవరోలే అత్తయ్య? సింధుయే కదా నా కోడలు. నా కోసం వచ్చింది కదా, నా కోసం నా కోడలు వచ్చింది కదా. చెప్పవే, వచ్చిందా? వచ్చింది. నీ చిన్న కోడలు సింధు. సింధు నా కోసం వచ్చిందా? తెలుసు, నా కోసం వస్తుందని నాకు తెలిసే. ఆ సింధు చెప్పిందనే మళ్ళీ మీకోసం భోజనం తీసుకొచ్చాను. అంతేకాని మీ మీద ప్రేమతో ఏం కాదు. చూస్తావా? నీ కోడల్ని చూస్తావా? ఒక్కసారి అటు చూడు. సింధు, ఏయ్, నా కట్లిప్పవే. అన్నం తినమన్నావు కదా, కట్లిప్పితే తింటాను. ఏంటి, కట్లిప్పితే పారిపోదావనా? నేనెందుకు పారిపోతానే? నా కోడలొచ్చింది కదా, భోజనం తింటమే కదా కావాలి. నా కట్లిప్పు. ఇక్కడే కూర్చొని అరవకుండా తింటాను నీకు కావలసిన భోజనం. ఏంటత్తయ్యా సడన్ గా నీలో ఇంత హుషారొచ్చింది? ఇప్పటిదాకా చాలా నీరసంగా ఉన్నారు, ఇంతలోనే ఇంత చేంజా? నా చిన్న కోడలు సింధు వచ్చేసింది కదే, అందుకే నాకు ధైర్యం వచ్చింది. ఇంకా నాకేం భయం లేదు. అంతా నా కోడలే చూసుకుంటుంది. కట్లిప్పో, అన్నం తినాలి. విప్రా. ఇటివ్వే తింటాను, ఇటివ్వు. అంటే ఏంటత్తయ్యా? ఇప్పుడు సింధు వచ్చింది కాబట్టి నిన్ను కాపాడి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుందని కలలు కంటున్నావా? కలని కూడా నిజం చేసే శక్తి నా కోడలికి మాత్రమే ఉందే. ఏంటి ఏంటి అది నిజం చేసేది? దాని బొంద తన చావుని తానే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది.
మీరు కళ్ళు కనడం ఆపితే మంచిది. ఇది నా ప్లేస్. ఇక్కడ సింధు ఏమీ చేయలేదు. ఏయ్, సింధుని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావే. చిన్నప్పటి నుంచి సింధుని నేను చూస్తున్నాను కాబట్టి దాని గురించి పూర్తిగా తెలుసు కాబట్టే చెప్తున్నాను. సింధు అంటే శివంగి. పంజా దెబ్బ కొట్టిందంటే ఆ దెబ్బకి నీ కళ్ళు బయర్లు కమ్ముతాయి. అసలు తను శివంగైతే ఈ మధు మాయల మరాఠీ. నన్ను నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఇంకా ఏం చెయ్యాలో అది చేసే ఆ సింధునక్కడ పెట్టాను. సింధు చిన్నప్పటి నుంచి మాత్రమే నీకు తెలుసు. అదే చిన్నప్పటి నుంచి నేనెలా పెరిగానో నీకు అస్సలు తెలియదత్తా. ఈరోజు మీ అత్త కోడళ్ళ కథ ముగిసిపోయినట్టే. సింధు గురించి మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అందుకే చెప్తున్నాను, బలిచ్చే ముందు గొర్రెల్ని మేపుతాం కదా, అలా అన్నం పెట్టి మిమ్మల్ని మంచిగా చూసుకున్నాను. ఇక నెక్స్ట్ బలే. చచ్చే ముందు ప్రశాంతంగా దేవనామస్మరణ చేసుకోండి. బాధ లేని చావు నేను మీకిస్తాను. చావు ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి. రేయ్, కట్టేండ్రా. ఏయ్, వదలు. ఏయ్, వదలమంటున్నాను కదా, మీకే చెప్పేది. ఏయ్, వదలు. వాటర్ తాగండి. తాగండి అత్తయ్య, తాగండి. రేయ్, కళ్ళ గంతలు కట్టండి రా. ఏయ్, నన్ను వదలండి. నన్ను వదలమని చెప్పు. ఏయ్, నన్ను వదలండి. నన్ను వదిలేయండి. వదలమని చెప్పవే. జాగ్రత్త అత్తయ్య, ఇక్కడ నీ పనైపోయింది. అక్కడికెళ్ళి సింధు పని చూస్తాను. పద. ఏయ్, ఆగవే. నా మాట వినవే. ఆగు. మధు. సార్, నిజంగా మీ ప్రాజెక్టు పెద్ద బోగస్ సార్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ పర్మిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ప్రాజెక్టులో జరిగిన అన్ని లావాదేవీలు ఫేక్ సార్. మీ వదిన మా సారు కలిసి సింధుని అన్యాయంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు. కానీ అగ్రిమెంట్లో అది కేవలం 550 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంది సార్. నా భార్య మెడలో ఉన్న పుస్తల తాడు కూడా అమ్మేసి మొత్తం డబ్బు కట్టాం సార్. దయచేసి మమ్మల్ని మోసం చేయకండి సార్, ప్లీజ్ సార్. నన్ను నమ్మించి మోసం చేసావు వదిన. చాలా అంటే చాలా నమ్మాను నిన్ను. నన్ను కొడుకుతో సమానం అన్నావు. అలాంటి నాకే ద్రోహం చేసావు. నేనే కాదు, మా అమ్మ కూడా నిన్ను గుడ్డిగా నమ్మి నెత్తిన పెట్టుకుని ఊరేగింది. చివరికి మా అమ్మని కూడా నువ్వు నరక యాతన పెట్టావు. నీ మంచితనం, నువ్వు చూపించే అభిమానం, ప్రేమ అంతా ఓ నటన అని అర్థమైంది. నువ్వు అందరం ఎక్కడం కోసం మా కుటుంబాన్ని అధఃపాతాళానికి తొక్కేస్తావా? మాలో మాకే గొడవలు పెట్టి మమ్మల్ని వేరు చేస్తావా? నీ గురించి సింధు మొదటి నుంచి చెప్తూనే ఉంది. వదిన మనల్నందరినీ నిలువునా మోసం చేసింది. మన కుటుంబాన్ని, అమ్మని, నా కంపెనీని, ప్రాజెక్ట్ని, అన్నిటినీ.
అన్నిటినీ సర్వనాశనం చేసింది నాన్న. వదిన నిజ స్వరూపం ఏంటో నాకు ఇవాళే తెలిసింది నాన్న. ప్రాజెక్టు ద్వారా జనాల నుంచి వచ్చే 100 కోట్లు కొట్టేయడానికి మా సారు మీ వదిన కలిసి పనిచేస్తున్నారు. ఆమెను తల మీద కొట్టి ఇంట్లో గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి పిచ్చెక్కేలా చేసింది సార్. కానీ అగ్రిమెంట్లో అది కేవలం 550 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంది సార్. వదిన్ని నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. మన కుటుంబాన్ని, మీ అమ్మని, నీ ప్రాజెక్ట్ని కాపాడాలని ముందు నుంచి ఆ మధు దుర్మార్గాల్ని సింధు చెప్తూనే ఉంది కదరా. అయినా సింధు మీద కోపంతో నువ్వు తన మాటల్ని నిర్లక్ష్యం చేశావు. అందుకే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావురా. ఈ బాధలు మనకి రాకూడదనే సింధు నిన్ను మేలుకునమంది. చూడు యష్, ఇప్పటికైనా ఏం మించిపోలేదురా. మీ అమ్మ పరిస్థితికి, మన కుటుంబం చిన్నాభిన్నం అవడానికి, నీ కంపెనీ పతనానికి కారణమైన ఆ మధుని మనం అస్సలు వదిలిపెట్టకూడదురా. మనింటికి పట్టిన పీడ ఈరోజే విరగడైపోవాలి. ఆ మధు సంగతి తేల్చేద్దాం. పదరా. ఏంటి తేజ ఇది? ఏంటి నువ్వు ఓన్గా చేయలేవా? ప్రతి మ్యాటర్లో నా సపోర్ట్ సలహా కావాల్సిందేనా? చిన్నదానికి పెద్దదానికి నువ్విలా కంగారు పడి నాకు ఫోన్ చేయకు. అవతల నేను ఎంత బిజీ వర్క్ లో ఉన్నానో నీకేం తెలుసు? నువ్వేం చేసినా ధైర్యంగా చెయ్యి. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. అసలు నేను మన పని ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలా అని టెన్షన్ పడుతుంటే నాకు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి. వస్తాను. ఒసేయ్ మధు, మావయ్య, ఏంటి నన్ను పిలిచే పిలుపు మారింది? పిలుపే కాదే, ఇంకొద్ది క్షణాల్లో నీ బతుకే మారిపోతుంది. నాన్న, ఏం మాట్లాడుతున్నారు నాన్న? రేయ్, నువ్వు మాట్లాడకరా, సిగ్గులేని సన్నాసి. ఒసే మధు, నువ్వింత దుర్మార్గులమని తెలియక నీ నకిలీ మంచితనం వెనకాల దాగి ఉన్న మోసం, దగ గుర్తించలేక నీకీ ఇంటి పెద్ద కోడలిగా స్థానం కల్పించిందే నా దాము. నువ్వు మా ఇంటి పరువు, మర్యాద నిలబెడతావని, ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తావని గుడ్డిగా నమ్మి నన్ను, నా చిన్న కొడుకుని ఒప్పించి మరి నీకు ఇంటి బాధ్యత, ఆఫీస్ బాధ్యత అప్పగించిందే నా దాము. అలాంటి నా భార్యని చంపాలని చూస్తావా? అయ్యో నాన్న, అమ్మని మధు చంపాలనుకోవడం ఏంటి నాన్న? అసలు ఏం మాట్లాడుతున్నా? నువ్వసలు నా కొడుకువేనట్రా? తండ్రికి, తల్లికి తోడబుట్టిన నీ తమ్ముడికి నీ పెళ్ళాం నమ్మక ద్రోహం చేస్తుంటే దాన్ని 4 తన్ని తగలేక మధు మంచిది, మధు సిన్సియర్, మధు మన కుటుంబం కోసమే చాలా కష్టపడుతుంది అని అబద్ధాలు చెబుతూ నీ పెళ్ళానికి సపోర్టుగా ఉంటావా? నువ్వు మనిషివేనారా? మా అమ్మ నిన్ను ఏనాడు కోడలిగా చూడలేదు. సొంత కూతురులా చూసుకుంది.
సింధు చేతిలో ఓడిపోకూడదని తన ఆస్తి మొత్తం నీకు రాసిచ్చింది. ఇంటి పెత్తనంతో పాటు నా కంపెనీని కూడా నీ పేరు మీద రాయించింది. నీకు మంచి జరగాలని, గొప్ప పేరు రావాలని కోరుకున్న మా అమ్మని నువ్వేం చేశావు? ఏం చేశావు? నీ నిజస్వరూపం తెలుసుకుందని మా అమ్మని ఆమె ఇంట్లోనే బంధించి ఒక గదిలో పెట్టి మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తావా? పిచ్చిది అని ముద్రేస్తావా? అది చాలదు అన్నట్టు జనాలకి ఉపయోగపడాలని నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని వచ్చిన డబ్బులన్నిటినీ నొక్కేసి జనాల్ని కూడా మోసం చేయాలని అనుకున్నావు. ఇంతమందిని నాశనం చేసి అసలు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు వదినా? రేయేష్, ఇంకా ఇది నీకు వదినేంట్రా? ఇది అసలు మనిషే కాదు. చూడు, తెలిసిపోయిందా? మొత్తానికి నా గురించి విషయమంతా తెలిసిపోయిందన్నమాట. సరే, మీకు తెలిసింది. ఇప్పుడేంటి? ఏం చేస్తారు నన్ను? అసలు మీరు నన్ను ఏం చేయగలరు? ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపి పారేస్తాం. అయ్యో మావయ్య, ఎందుకు అనవసరంగా బీపీ పెంచుకుంటారు? అసలు ఎందుకు ఇదంతా చేశావు? ఎందుకు మా మీద ఇంత కక్ష కట్టావు? అసలు నువ్వెందుకు ఈ ఇంటి కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టావు? రేయేష్, దీని పుట్టు పూర్వత్రాలు మనకెందుకురా? మనకు కావాల్సింది మన ఆస్తి, ప్రాజెక్టులో అది కొట్టేసిన మొత్తం డబ్బు. ముందు దాని గురించి అడగరా. నువ్వు ప్రాణాలతో బతకాలి అంటే మర్యాదగా ఇక్కడితో ఇవన్నీ ఆపేసి డబ్బు, ఆస్తి మొత్తం మాకిచ్చేసి మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కూడా కట్టు బట్టలతో వెళ్ళిపో. అప్పుడే బతికిపోతావు. వెళ్ళో. ఏంటి యష్, ఏమన్నా? ఆస్తి, డబ్బు మీకిచ్చేయాలా? మీరు నా ప్రాణాలు తీస్తారని భయపడి మీకిచ్చేసి పారిపోవాలా? ఇప్పటి వరకు నేననుకున్నదే చేశాను, ఇప్పుడు నేననుకున్నదే చేస్తాను. నా పగ, నా టార్గెట్ మీ కుటుంబాన్ని నాశనం చేయటమే. చూడు సింధు, నీకు వేరే ఆప్షన్ లేదు. పాస్వర్డ్ చెప్పి తీరాల్సిందే, లేదంటే అత్తయ్యని ఇంక నువ్వు లైఫ్లో చూడలేదు. ఆలోచిస్తుంటే ఆలస్యమైపోతుంది సింధు. నువ్వు ఆలోచించుకో, నేను చేయాల్సింది చేస్తా. రై, వెళ్ళి మా అత్తయ్యని చంపేడ్రా. ఆగండి, చెప్తాను. చెప్పు. పాస్వర్డ్ ఏంటంటే ఓపెన్ అయింది. పాస్వర్డ్ కరెక్ట్.
చూడు మధు, నువ్వు కోరుకుంది నీకు దక్కింది కదా. ఇంకా అత్తయ్యని వదిలే మధు, వదిలే మధు, ప్లీజ్ వదిలే. హేయ్, ఈ వీడియోని అడ్డం పెట్టుకొని నా లైఫ్ గోల్ ని నాశనం చేయాలని చూశారు కదా సింధు. నేను చేసే ప్రతి పనికి అడ్డుపడ్డావు కదే. చిత్త టార్చర్ పెట్టావే నన్ను. రేయ్, దీన్ని పట్టుకోండ్రా. వదలండి రా, నన్ను వదలండి. ఏంటిదంతా? ఫోన్ ఇస్తే అత్తయ్యని వదిలేస్తాను అని మాట ఇచ్చి చివరికి ఇలా చేస్తావా? ఛీ, నువ్వు మనిషివేనా? ఫోన్ ఇచ్చేస్తే అంత ఈజీగా నిన్ను అత్తయ్యని ఎలా వదిలేస్తాననుకున్నావే? మీ ఇద్దరిని వదిలేస్తే నా బండారం అంతా మీరు బయట పెట్టకుండా ఉంటారా? కన్ఫర్మ్ గా నా అంతం చూసే వరకు నాతో మీరు ఆడుకుంటారే. అందుకే నేననుకున్న పని ఇంకా పూర్తి కాలేదు. నా పని కంప్లీట్ అయ్యేంత వరకు మీరు అడ్డు తగులుతూనే ఉంటారు. నాకు ఎంత నరకం చూపించారే. చంపేస్తాను. అందుకే మీ ఇద్దరిని జాయింట్ గా లేపేస్తాను. ఈ రోజే చంపేస్తాను. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను మధు, నువ్విలాంటి రివర్స్ డ్రామా ఏదో స్టార్ట్ చేస్తావు అని. నిజంగా నువ్వు మాట మీద నిలబడితే ఇన్ని ఘోరాలు ఎలా చేయగలవు? హేయ్, నేననుకున్నది సాధించడానికి ఇంకా ఎన్ని నేరాలైనా ఘోరాలైనా చేయటానికి నేను రెడీ సింధు. ఇంకొద్ది నిమిషాల్లో మీ ఇద్దరి ఊపిరి ఆగిపోబోతుంది. అయినా సింధు, అంత ఈజీగా నువ్వు ఎలా వచ్చి నా దగ్గర ఇరుక్కున్నావే? నిన్ను అత్తయ్యని వదిలేస్తాను అని అసలు నువ్వు ఎలా అనుకున్నావే? నిన్నంత ఈజీగా నమ్మి నేను వస్తానని ఎలా అనుకున్నావు మధు? అంటే అంటే జసిందో నువ్వు నాకు రివర్స్ లో ఓ ప్లాన్ తోనే వచ్చావా? చెప్పు, ఏదైనా ప్లాన్ చేసావా? ఎలా వచ్చాను, ఏం చేయబోతున్నాను అన్నది ఇంకొద్ది క్షణాలలో నీకే తెలుస్తుంది. ఇంకొద్ది క్షణాల్లోనే. అబ్బా, నిజమా? ఏం చేస్తావు? ఏం చేస్తావమ్మా? హెల్ప్ మీ సిద్ధార్థ్, నేను మధు దగ్గరికి వెళ్తున్నాను. నీకు నా లైవ్ లొకేషన్ సెండ్ చేశాను. నేను ఆగిన లాస్ట్ లొకేషన్ని ట్రేస్ చేసి ఆ ప్లేస్కి పోలీసుల్ని తీసుకురా. నీకు కాల్ చేద్దామంటే ఆ మధు మనిషి నా పక్కనే ఉన్నాడు. వింటాడని కాల్ చేయలేకపోతున్నాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు సింధు, ఏమీ చెయ్యలేవు. నన్ను కానీ అత్తయ్యని కానీ నువ్వు చంపేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్పించుకోలేవు. చాలా ఈజీగా దొరికిపోతావు మధు. సింధు, కత్తెలతో పొడి చేసో గన్తో కాల్ చేసో
మిమ్మల్ని చంపేసేంత తెలివి తక్కువ పని నేనెందుకు చేస్తాను చెప్పు? రే వదలండ్రా. మేడం ఆ ఇంజెక్షన్ ఇలా ఇవ్వు. వదలండి. ఈ ఇంజెక్షన్ చూసావా? ఇది చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఇందులోని మెడిసిన్ నీ బాడీలోకి వెళ్ళిన 20 నిమిషాల్లో నువ్వు గిలా గిలా కొట్టుకుంటూ చస్తావే. నువ్వు ఎలా చచ్చావు అన్నది ఎవ్వరు కనిపెట్టాలి అనుకున్నా అది అసలు సాధ్యమే కాదు. నువ్వు ఎలా పోయావో ఎవ్వరికి తెలీదు. యాక్చువల్గా అయితే నిన్ను చంపాలి అన్నది నా ప్లాన్ కాదు సింధు. ఓన్లీ స్వాతి ఫోన్ నా చేతికి రావాలన్నది నా ప్లాన్. కానీ నేను చేసే ప్రతి పనిని నువ్వు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావే. నాకు మెంటల్ తప్పిస్తున్నావు కదా. నువ్వు బతికుంటే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే. అందుకే అత్తయ్యతో పాటు నిన్ను చంపేయాలని ఇందాకే డిసైడ్ అయ్యాను. మేడం 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 పోలీసులు వస్తున్నారు మేడం.